వైసీపీ నేతలపై ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్నారన్నారు. ఆ విషయాలన్నీ తన దగ్గర ఉన్నాయని అన్నారు. దగ్గర డబ్బులు తీసుకుని ఉన్నారు. ఎందుకు డబ్బులు ఇచ్చారు వారు వెనక్కి? రైతుల దగ్గర ఏదైతే ఇళ్లకి స్థలాలకి రైతులు ఇచ్చిన ఇళ్ల స్థలాలకి ఇచ్చిన భూమికి ఏదైతే గవర్నమెంట్ వైపు నుంచి డబ్బులు ఇస్తారో దాంట్లో నువ్వు పర్సంటేజ్ తీసుకున్నావా లేదా? నేను గట్టిగా మాట్లాడిన తర్వాత డబ్బులు వెనక్కి ఇచ్చావా లేదా? అది ఎవరు? అది టీడీపీ నాయకుల? అది ఎవరు? మరి ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంది? మరి పోతారం భాష అనే వ్యక్తి ఈయన దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఇప్పటిదాకా ఇవ్వలేదు. శంకర్రావు ఎంపీపీగా ఉన్నాడు, ఈయన దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఇప్పటిదాకా ఇవ్వలేదు. జెడ్పీటీసీగా ఉన్నాడు ముక్తావాస్ అనే వ్యక్తి, ఈయన దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఇవ్వలేదు. గోల్డ్ సీను వైస్ చైర్మన్గా ఉన్నాడు, ఈయన దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఇవన్నీ తక్కువ కాదు, 2 కోట్లు 3 కోట్లు ఇవ్వలేదు. మున్నంగి రత్తారెడ్డి అనే వ్యక్తి దగ్గర డబ్బు తీసుకున్నారు, ఇవ్వలేదు. వీళ్ళందరూ అబ్బాస్ ఖాన్ వీళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారు. సత్తా వేములయ్య, నాగయ్య, రాజేష్ నాయుడు, గట్టా హేమ, ప్రదీప్ వీళ్ళందరూ కూడా నీతో పాటు తిరిగిన వారు, నీతో పాటు పనిచేసిన వాళ్ళు. వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళందరి దగ్గర డబ్బులు ఎగ్గొట్టి వీళ్ళందరినీ కూడా బెదిరించి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇవన్నీ వీళ్ళందరూ కూడా టీడీపీ నాయకులేనా? వీళ్ళందరూ నీ చుట్టూ ఉన్న వాళ్ళే కదా మొన్నటిదాకా. వీరందరికీ ఏం సమాధానం చెప్తారు మీరు? ఇవన్నీ నిజం కదా? వీటన్నిటికంటే ముఖ్యమైనది పసుమర్రు రైతుల దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నారు?